హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కవిత అమంతల. సో మేము 25th January 2026 సండే రోజు మేము వేములవాడకి వెళ్ళామన్నమాట. వేములవాడకి వెళ్ళేటప్పుడు దారిలో చిత్తారమ్మ టెంపుల్ దగ్గర దర్శనం చేసుకున్నాము. చిత్తారమ్మ టెంపుల్లో 25th January రోజే స్టార్ట్ అయ్యాయి అన్నమాట జాతరలు. సో అందుకే మేము వెళ్ళాము. వెళ్ళి 3 o'clockకి దర్శనం చేసుకున్నాము. 3 o'clockకి దర్శనం చేసుకున్న తర్వాత వేములవాడకి వెళ్ళాము. వేములవాడకి 6 o'clockకి రీచ్ అయ్యామన్నమాట. ఆఫ్టర్ రీచింగ్ కార్ పార్క్ చేసి మేము దర్శనానికి వెళ్ళాక అక్కడ చాలామంది జనాలు ఉన్నారు. అంతమంది జనాలు ఎందుకు అంటే మేడారం టైం కదా. సో మేడారం నుంచి వెళ్ళే వాళ్ళు వేములవాడకు వచ్చి తర్వాత వేములవాడ వెళ్తారు. అందుకే అంతమంది జనాలు ఉన్నారు అక్కడ. సో ఆ జనాలను చూసి భయపడి మేము వేరే రూట్ నుంచి వెళ్ళాల్సి వచ్చింది. చూడండి అసలు ఎంతమంది జనాలు ఉన్నారో. సో అందుకని చెప్పేసి మేము వేరే రూట్ నుంచి వెళ్ళిపోయాము. అక్కడ నుంచి కొంచెం ఈజీ అయింది మాకు. అదే ఒకవేళ ఈ లైన్లో వెళ్ళుంటే మార్నింగ్ 6కి వచ్చిన మేము ఈవినింగ్ 6 అయ్యేది ఆ లైన్ నుంచి బయటికి వచ్చి దర్శనం అయ్యే వరకు. సో అందుకని చెప్పి వేరే రూట్ నుంచి వెళ్ళాము. వేరే రూట్ నుంచి వెళ్ళాక మాకు దర్శనం మంచిగా అయింది. మేమైతే ఓన్లీ మా ఫ్యామిలీ వరకు వెళ్ళాము. 6 members, మా మమ్మీ, మా డాడీ, మా అక్క, మా అన్నయ్య, నేను అండ్ మా నాన్నమ్మ. సో ఓన్లీ మేము వెళ్ళాము. దాని తర్వాత లోపలికి వచ్చాము. లోపలికి వచ్చిన తర్వాత యాక్చువల్గా వేములవాడలో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో మెయిన్ టెంపుల్లో దర్శనం ఇవ్వట్లేదు. భీమేశ్వర్ టెంపుల్లో దర్శనం ఇస్తున్నారు. అండ్ ఒక సెటప్ చేశారు శివుంది, అక్కడ దర్శనం ఇస్తున్నారు. ఓన్లీ ఈ 2 చోట్లనే దర్శనం ఇస్తున్నారు. మెయిన్ టెంపుల్లో దర్శనం ఇవ్వట్లే. అండ్ ఇది వచ్చేసి కోడని కట్టడానికి మనం టికెట్ తీసుకోవాలి. ఆ టికెట్ వచ్చేసి 200 అనమాట. ఓన్లీ ఒకటే రౌండ్ వేయాలి దాంతో. అండ్ నేను చెప్పాను కదా సెటప్ అని చెప్పి, ఇదన్నమాట. ఇక్కడ దర్శనం ఇస్తారు. అండ్ భీమేశ్వర్ టెంపుల్ ఓన్లీ 2 చోట్ల మాత్రమే మనకి దర్శనం లభిస్తుంది. మెయిన్ టెంపుల్లో అయితే దెర్ ఇస్ నో దర్శనం అయితే ఇవ్వరు వాళ్ళు. కన్స్ట్రక్షన్ అయిపోయాక మెయిన్ టెంపుల్లో దర్శనం ఇస్తారు. బట్ ఇప్పుడైతే ఇక్కడ అండ్ భీమేశ్వర్ టెంపుల్లో మనకు దర్శనం ఇస్తారు. మాకు తర్వాత దర్శనం అయిపోయాక బయటకు వచ్చాము. బయటకు వచ్చిన తర్వాత కార్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మేము కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. అంతే, ఇంకా దర్శనం అయిపోయింది, ఫొటోస్ దిగాను అంతే. అక్కడనే మనకి నాగేశ్వర్ టెంపుల్ ఉంటుంది, అన్ని టెంపుల్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ మేము వేములవాడ తర్వాత లక్ష్మీనరసింహస్వామి నాంపల్లి గుట్టకి వెళ్ళాము. వేములవాడ నుంచి 3 kilometers. అండ్ ఈ గుట్ట ఎక్కడానికి మనం ట్రాన్స్పోర్ట్లోనే గుట్టెక్కాలి. బట్ మనం దేవుని దగ్గరికి ఆ గుట్ట నుంచి పైకి దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే స్టెప్స్ ఎక్కాలి. అండ్ ఇక్కడ గుట్ట పై నుంచి వ్యూ అన్నమాట. అక్కడ పొలాలు, చెట్లు అన్నీ ఉన్నాయని చెప్పేసి క్లిక్డ్ వీడియో. దాని తర్వాత ఆ స్టెప్స్ ఒక 100 to 200 స్టెప్స్ ఉంటాయి అనుకుంటా. ఆ స్టెప్స్ ఎక్కాలి దేవుని దగ్గరికి వెళ్ళాలంటే. అండ్ అదే స్టెప్స్ దగ్గర నుంచి వ్యూ పాయింట్ ఇదంతా. ఇక్కడైతే గ్రీనరీ చాలా బాగుంది. ఇక్కడ దర్శనంకే కాదు, మనం ఫొటోస్ దిగడానికి కూడా చాలా బాగా ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ ఆఫ్టర్ ఎంట్రన్స్లో మనకి ఇది ఎంట్రన్స్ అనమాట. అండ్ ఇక్కడ వైట్ స్తంభం కనిపిస్తుంది కదా, అక్కడ మనం నిల్చొని ఆ వైట్ స్తంభం మీద ఒక బ్లాక్ రాయి ఉంటుంది. మనం కింద నుంచి నిల్చొని కాయిన్ వేస్తే ఆ బ్లాక్ రాయి మీద పడితే మన కోరికలు నెరవేరుతాయి అని చెప్పేసి నమ్ముతారు. అండ్ ఇది వచ్చేసి ధ్వజస్తంభం అనమాట. ఇక్కడ నుంచి మనం ప్రదక్షిణలు తీసుకోవచ్చు. మన ఇష్టం ఎన్ని ప్రదక్షిణలు చేసిన తర్వాత లోపలికి వెళ్ళాలి. దాని తర్వాత మేము లోపల వీడియోస్ తీసుకోలేదు, బికాజ్ దేర్ ఆర్ నాట్ అలౌడ్ అనమాట. అండ్ తర్వాత మనం స్టెప్స్ అయితే ఎక్కడం మనమే, దిగడం మనమే. నో ట్రాన్స్పోర్ట్ విల్ బీ అవైలబుల్ ఇక్కడ. సో మేము ఫ్యామిలీ వరకు వెళ్ళాము, 6 members. వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్. ఓన్లీ మా ఫ్యామిలీ అయినా కూడా వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్ అండ్ వీ ఎంజాయ్డ్ ఏ లాట్. అండ్ తర్వాత మేము కొన్ని ఫొటోస్ దిగామన్నమాట. వ్యూ అయితే చాలా బాగుంది గుట్ట మీద నుంచి. సో దట్స్ వై వీ క్లిక్డ్ సమ్ ఫొటోస్.
తర్వాత నెక్స్ట్ మేమైతే అండ్ ఇది వచ్చేసి అక్కడి కిందికి వచ్చాక నాగపాము మీద కృష్ణుడు నిలబడుతుంటే ఫోటో తీసాము. అండ్ ఇక్కడ మేము తినడానికి ఆగినప్పుడు మా మమ్మీ మా డాడీ ఫన్ చేశారనమాట. కొంచెమే వీడియో తీసాము. అండ్ దాని తర్వాత మేము ఆగిన దగ్గరనే పొలాలు ఉన్నాయి. పొలాలు వీడియో తీసాము. ఇది ఎక్కడ అంటే అదే పొలాల దగ్గరనే మేము ఆగి తిన్నాము. సో ఇక్కడ మేము తిన్నాము అన్నమాట. వ్యూ అయితే చాలా బాగుంది ఇక్కడ. ఆ చెట్ల కింద కూర్చొని చల్లగాలి తింటుంటే సూపర్. అండ్ మనము ఇంట్లో నుంచి వండుకొని బయటికి వచ్చి చెట్ల కింద కూర్చొని తింటే ఆ ఫీలే వేరు. సో ఆ గ్రీనరీ బాగుండే. సో అక్కడ కొన్ని ఫొటోస్ క్లిక్ చేసుకున్నాము, తిన్నాము, ఇంకా రిటర్న్ అయిపోయాము. ఇంటికి వచ్చేలోపు 4 o'clock అయ్యింది. 4కి ఇంటికి రీచ్ అయ్యాము. సో దాట్స్ ఫర్ దిస్ వ్లాగ్. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నా. ఇఫ్ యూ లైక్ ద వీడియో, మీకు వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. విల్ మీట్ యూ అగైన్. బాయ్.